పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే గత 42 సంవత్సరాలుగా నేను అక్కడ డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ మళ్ళీ ఈ విద్యను నేను గుప్తంగా ఎంతోమందికి సేవ చేస్తూ వాళ్ళకు దయ్యం కానీ భూతం కానీ చేతబడి కానీ విదేశాలకు పోయే పిల్లలు ఆగిపోతే కానీ లేకుంటే పెళ్ళిళ్ళు కానీ మళ్ళీ వచ్చి సంతానం కానులో కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ రెమెడీ చేసి నేను సంతోషపడుతుంటాను. కాకపోతే నాకు ఏంటంటే ఈ మీకు జరిగిన రెమెడీ ఏదైతుందో 10 మందికి చెప్పాలి, మాకు మంచిగా అయింది పలాని గురువు దగ్గర పోతే అని చెప్పేస్తే మేము సంతోషిస్తాం. అట్లా కాకుండా కోడి గుడ్డు పెట్టిందాక గంప కింద గంప పెట్టేది గుడ్డు పెట్టగానే లాతు కొట్టి ఇలా కొట్టినట్టుగా చెయ్యొద్దు. ఆ విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు. ఏ కుటుంబాలకి ఆ కుటుంబాలు వాడకదొబ్బిండ్రు. ఇంకోనికి చెప్పకుండా సీక్రెట్గా రాకపోవడం. నువ్వు కానీ మొన్న వచ్చింది నిండా ముసుగు పెట్టుకొని ఇట్లా మూతికి అంత చుట్టుకొని వచ్చింది, ఏందమ్మా ఇట్లా వచ్చినావు అంటే నన్ను వేరే వాళ్ళు చూస్తారంటే మళ్ళీ అలా చెప్పవలసి వస్తుంది, నేను కూడా వస్తాయి ఇటు కానీ అందుకని చుట్టుకోను అంటే దాని స్వార్థం అనమాట. కుళ్ళు కుతంత్రాలతోటి లోపల కల్మషమైన కల్మషం కాదు వాళ్ళ లోపల ఒక ఏంటంటే ఒక కుతంత్రమైన హృదయంతో 10 మందికి చెప్పరు. ఒక టెంపుల్కి పోయినా కానీ పలానా టెంపుల్కి పోయినా మాకు బాగుపడ్డది మీరు కూడా పోయి మొక్కో అని చెప్పరు. అలాంటి కుళ్ళు కుతంత్రమైన హృదయంతో వాళ్ళ ముఖం మీద కూడా కళ ఉండదు, ప్రేత కళ ఉంటుంది, పీనుగ కళ ఉంటుంది. అదే 10 మందికి మనం చూసి వచ్చిన నేను మొన్న ఇక్కడ వరంగల్ దగ్గర దాని పేరు ఏంటంటే మన గోవర్ధనగిరి, ఆ ఊరి పేరు కూడా గోవర్ధన అని. అయితే అక్కడ శ్రీరంగనాథ స్వామి వెలిసిన టెంపుల్ అది. అయితే అది మరి అంత లోయ లోపల అంత పర్వతం మీద లోయ లోపల ఆయన వెలిసిండు. అక్కడ పోవాలంటేనే అయ్యప్ప దీక్షలో గిట్ట అయ్యప్పకు మనము కరిమల కొండ ఎక్కినట్టున్నది అది. మరి అటువంటి ప్లేస్లలో గుప్తంగా ఎంతో పవర్ఫుల్ టెంపుళ్ళు, ఎంత శక్తివంతమైన టెంపుళ్ళు మన తెలుగు దేశాలలోనే ఉన్నాయి. భారతదేశం మొత్తంలో కాదు, మన తెలుగు దేశాలు మా తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి. చూడలేకపోతున్నాం. ఎక్కడో ఢిల్లీ మళ్ళీ వచ్చేసి ఇవన్నీ చూసుకే బదులు ఇవి చూడండి. ముందు మన రాష్ట్రాలు చూసుకున్న తర్వాత బయట రాష్ట్రాలు చూడండి. బయట రాష్ట్రాలు చూడకుండా ఇతర దేశాలు చూడండి. బయట రాష్ట్రాలు కంప్లీట్ చేసుకున్నాక అట్లా కాదు. ఆయన ఈ దేశంలో ఇటు పక్క కూడా ఉండో తెలియదు. ఆయన నేను మొన్న ఢిల్లీకి అది ఏంది లండన్ పోయి వచ్చిన, ప్యారిస్ పోయి వచ్చిన, ఆడికి పోయి వచ్చిన, ఈడికి వచ్చి ఏముందిరా బయట దేశాలలో. మన దేశాన్ని సరిగ్గా చూడు. మన దేశం ఎంత శక్తివంతమైంది, ఎంత శక్తివంతం. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఎన్నో భాషలు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క గోపురం కట్టించారు. వాళ్ళు స్థిరస్థాయిగా ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న శివాజీ గోపురం ఉన్నది.
శ్రీకృష్ణదేవరాయల గోపురం ఉన్నది. నేను పోయింది కూడా ఆ టెంపుల్. నిన్న ఏదైతే మేము వైకుంఠ ఏకాదశి పోయినామో దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ గోపురం అంత లోపల అవన్నీ ఆ టెంపుల్ కట్టించిండు ఆయన. అంత అడవిలోకి పోయి ఎట్లా కట్టించిండొచ్చు ఆ మహానుభావుడు. అటువంటి మహానుభావులు ఉన్న మన దేశంలో కుళ్ళు కుతంత్రంతో రాజకీయ నాయకులు, నేను రాజకీయ నాయకుడిని ఇట్లా పెట్టుకొని దిగుతాడు ఆయన ఫోటో. ఏదో ఫ్లెక్స్ పెట్టాడు. ఎవరికి 2 పైసలు సాయం చేసినోడు కాడాడు. అందుకని జీవితం అనేది మైల్ రాయి 100కి ఉన్నది. మన జీవితం మైల్ రాయి 100 వరకు ఉన్నది. ఆ 100 మైల్ రాయి దగ్గరకు వస్తుంది. 60 దాటినాం, 60 పూర్తి. 60 అంటే ఏంది 60 పూర్తి అయిపోయింది. అంటే నువ్వు సౌత్ దగ్గరికి వచ్చినావు రా, 60 పూర్తి అయింది, జర నీకు ఒకటి పండగ చేస్తామని ఆ 60 పూర్తి కార్యక్రమం చేస్తారు. 60 పూర్తి కార్యక్రమం, దాన్నే 60 పూర్తి అంటారు. అయితే ఏంటంటే మానవుడు ఒక ఆశాజీవి కిందనే బతుకుతున్నాడు, కానీ నిరాశాజీవి కింద ఉండి 10 మందికి సేవ చేయాలనే సంకల్పంతో బతుకుతలేడు. అది తప్పు. జీవితం తెలుసుకో, జీవిత రహస్యం తెలుసుకో. నువ్వు చనిపోయిన తర్వాత ఒక కాష్టంలో పెడతారు, కాల్స్తారు. పట 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 శరీరం అంతా పగిలిపోయి ఆ బొటినల్లోకి వెళ్ళి సొన గారుతుంటుంది. సొన గారుతుంటే చూడలేకపోతాం మనం. కొద్దిసేపు అయినా కానీ ఆత్మ కూడా చూస్తుంటుంది నా శరీరం కాలిపోతుందని. తర్వాత అది బాగా గాలి నెత్తి వలిగిపోతుంది, ఆ మెదడాన్ని చిల్లుతుంది. చిల్లినప్పుడు దాన్ని కపాల మోక్షం అని అయిపోయింది, కపాల మోక్షం అయిపోయింది అని పోయి చేదుడు వాళ్ళు రాయిగా కాదని పోయి అక్కడక్కడ తాగుతారు అని మర్చిపోతారు. ఏంది జీవితము? జీవిత రహస్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు నేను 42 సంవత్సరాలుగా మనకు అంతరించిపోయిన విద్యలు, మంత్రం కానీ, యంత్రం కానీ, తంత్రం కానీ, రుద్రాక్ష కానీ, మూలికలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, ఆయుర్వేదం కానీ, వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసి 10 మందికి పంచుతున్నా. ఇప్పటి వరకు 540 మందికి మంత్రోపదేశం చేసిన. ఇంకా కావాలంటే మీరు ఎవరైనా రాండి, మంత్రోపదేశం ఇస్తా. నేను ఒక బుక్ రాసిన 25 సంవత్సరాలు కష్టపడి. దాంట్లో మూలికల గురించి, వైద్యం గురించి, వాస్తు గురించి, మంత్రం గురించి, మళ్ళీ వచ్చేసి తంత్రం గురించి, నవరత్నాల గురించి, వీటన్నిటి గురించి రాసిన. ఒక బుక్ ఒక్కటి ఏదైతే నా గ్రంథం తీసుకుంటారో, సకల శాస్త్ర గ్రంథం పేరు పెట్టిన దాన్ని ఒకటి తీసుకుంటారో మీరు గురువులు అయిపోతారు 3 సార్లు చదివితే. అలాంటి గ్రంథాలు రాయండి, 10 మందికి సేవ చేయండి. లేదు నేను గ్రంథం రాసి నాకు సాయం చేసి 10,000 ప్రింట్లు మేము చేపిస్తామని ముందుకు రాని ఎవడు రాలే. దాన్ని నేను రాసిన తర్వాత 10-15 సంవత్సరాలు ప్రింట్ గురించి బాధపడ్డా. భగవంతుని దయ వల్ల ఆ యొక్క దత్తాత్రేయ అనుగ్రహం వల్ల నాకు ఏదో 4 డబ్బులు చూరాయించుకొని మా భార్య సోముల కాడి నుంచి తాకట్టు పెట్టి ఆ బుక్కులు రెడీ చేయించిన. ఇవాళ నేను 10 మందికి ఇచ్చుకుంటా, సంతోషపడుతుంటా. వాళ్ళకి ఆ బుక్ ఇస్తుంటే, ఆ గ్రంథం వాళ్ళ చేతికి అందిస్తుంటే ఆ ఎంటికలు రోమాంచితమవుతాయి, ఇటు ఎంటికలు లేచిపోతాయి నాకు. ఇలాంటి పనులు చేయండి. లేదు సంకల్పంతో నేను ఇంకా జాడు రేపు వస్తాను అనుకుంటాడు. ఈడ ఇల్లు కట్టి ఏమే తాత ఇల్లు కట్టిస్తున్నావు ఎక్కువ అంటే మా మనమంది అంట. ఈడోడు కట్టిస్తాను, ఇటు సాగుకి దగ్గర అయిండు, కూటికి దూరం అయిండు, కాటికి దగ్గర అయిండు. ఆడు మనకి ఇల్లు కట్టిస్తావు. ఊరికి దూరం అవుతున్నావు, కష్టానికి దగ్గర అవుతున్నావు, కాటికి దగ్గర అవుతున్నావు. ఎందుకు నీకు ఇవన్నీ తపన? 10 మందికి చెయ్యి, 10 మందికి సాయం చేయి. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, 40 నిమిషాలు వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా, వాళ్ళకి జాతకాలు చెప్తా, చేతి చూస్తా, వాళ్ళు తెచ్చిన జాతకం కరెక్ట్గా చూస్తా. అది కాల సర్పదోషం అన్నాడు, కుజదోషం అన్నాడు, నాగదోషం అన్నాడు, ఆ పూజ చేసుకోమన్నాడు, ఈ జపం చేసుకోమన్నాడు, ఆ యజ్ఞం చేసుకో అవసరం లేదు. మన కర్మ మనం చేసుకోవాలి. చిన్న రెమెడీ చేస్తే చేసుకోండి. అట్లా చిన్న చిన్న రెమెడీలతోటి నా దగ్గర ఈరోజు ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు కూడా నన్ను కలవాలంటే నేను ఉండేది ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి కాలనీ అన్నీ ఉన్నది, దాంట్లో పాటు ఉంటా. ఈ కింద వచ్చే ఫోన్ నెంబర్ చేయండి, నాకు వచ్చి కలవండి. నేను ఎలవేళలా మీకు సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? మళ్ళీ వచ్చేసి నేను మీతోటి ఫోన్లకు సంపూర్ణంగా మాట్లాడాలంటే రోజు 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 వరకు నేనే స్వయంగా మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే ఫీజు మాత్రం ఉండదు ఫోన్లో మాట్లాడడానికి. ఒక ఆయన ఫోన్లో మాట్లాడడానికి 3,000 ఫీజు అట. 3 రూపాయలు తీసుకొని నేను నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకుంటేనే ఫీజు ఉంటుంది. మీకు ఏదైనా వస్తువు కావాలంటేనే ఫీజు ఉంటుంది, తాయిత కావాలంటే దానికి ఫీజు ఉంటుంది, రేట్ ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళ రావచ్చు. అయితే అలాంటి సబ్జెక్ట్ ఏంటంటే శీర్షిక ఒక చేతబడి చేసారు. ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉన్నది, ఇంట్లో ఒక నీడ తిరిగినట్టు అనిపిస్తుంది. వాడు పెద్దోడు అవుతాడు, పిల్ల 25 సంవత్సరాలు అయితే పండ్లు కొరుకుతుంటాడు, మళ్ళీ వచ్చేసి ఉలికిపాటి లేస్తుంటాడు, మా బాడీ గ్రోత్ రాదు. ఏందని డాక్టర్ దగ్గర చెక్ చేపిస్తే
అమ్మ బ్లడ్ తక్కువ ఉంది అంటాడు, అంతే, అంతకంటే ఎక్కువ ఉంది. ఈ గ్రహ సంబంధమైన దోషాలు ఉన్న వాళ్ళకు బ్లడ్ తగ్గుతుంటుంది. ఆ గ్రహకు బ్లడ్ అవసరం. రక్త పిశాచి అంటారు, అది రక్తాన్ని తాగుతుంటుంది, బొక్క లెక్క అయిపోతుంది. నా దగ్గరకు ఒక క్లయింట్ కేసు వచ్చింది. ఆమెకు మొత్తం రోజులకు ఎంత తిన్నా తింటుంది, కానీ బొక్క లెక్క అవుతుంది. అమ్మాయి ఇది ఇచ్చిన ఆమెకు, ఇది నువ్వు పడుకునే దగ్గర వేసుకోని. ఇది ఏంటంటే ఇది అరబీలో ఉంటుంది. మన మంత్రశాస్త్రము ఏదైతుందో దాన్ని ఈ ముస్లిమ్స్ అథర్వణ వేదంలో మంత్రశాస్త్రం ఉంది, యంత్రశాస్త్రం ఉంది, దాన్ని కొట్టేసిర్రు. మన దేశం నుంచి అది తరలించకపోయినారు మక్క తుర్క దేశాలకు వెళ్ళిపోయింది. అయితే ఈ తాంత్రిక శాస్త్రంలో ఇది ఏదైతున్నదో ఈ దయ్యము భూతము సైతాను అనేటివన్నీ వాళ్ళ శాస్త్రంలో ఉంది. నేనేం చేసిన దీన్ని శోధించి మన దాంట్లో ఎందుకు లేదు, ఇది ఎక్కడ ఉందని చూస్తే ముస్లిం గ్రంథాలలో ఉన్నది తంత్రశాస్త్రాలన్నీ. అయితే నేను వాటన్నిటిని బయటికి తీసి ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఎవరికైతే బాగా చేతబడి ఉందనిపిస్తుందో, లేకుంటే దయ్యం ఉందనిపిస్తుందో, తింటే అరుగుతలేదు, లేకుంటే ఈపులో పొడిచినట్టు అవుతుంది, లేకుంటే నడుపులో పొడిచినట్టు అవుతుంది, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది నెత్తి దగ్గర ఒక మేకు కొట్టి ఇక్కడ మేకు కొట్టేసి తగిలించినట్టయితే పడుకునే మంచం దగ్గర ఆమెకు 100% నెగిటివ్ అంతా తీసేసుకుంటుంది. ఇది దీని మీద అరబ్బీ యొక్క మంత్రం ఉంటుంది, దీని మీద అరబ్బీ యంత్రం ఉంటుంది. అయితే ఈ అరబ్బీ ఇప్పుడు ఈ చైనా వాడు ఏమో మన ఏటివి కొన్ని విద్యలు వాడు తీసుకున్నాడు. ఎవరి ద్వారా? ఈయన బోధిధర్ముడు పోయి అక్కడ నేర్పించిండు వాళ్ళకు. అయితే మన ఇవేమో దొంగతనంగా పోయినాయి ఈ విద్య. ఈ గ్రీన్ కలర్ కూడా మనదే, మన గుళ్ళకి ఇదే ఎదురు ఒకప్పుడు. ఈ గ్రీన్ కలర్ మాది, మీరు ఉపయోగించవద్దని చెప్పేసి టెంపుల్లకు మనకు అవాయిడ్ చేసేసారు. ఇప్పుడు మన టెంపుల్లలో ఈ గ్రీన్ కలర్ వేయకూడదు, కాషాయం కలర్, రెడ్ కలరు, పసుపు కలర్. ఈ గ్రీన్ కలర్ మాత్రం వాళ్ళు రిస్ట్రిక్షన్ వాళ్ళకి ఇచ్చేసినాం మనం, మీరు వేసుకోపోండి. అయితే ఈ గ్రీన్ కలర్ ఏంటంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్, మంచి బుద్ధిని ఇస్తుంది, బుద్ధికి సంబంధించింది. నేనేం చేస్తా అంటే ప్రతిదానికి గ్రీన్ కలర్ వాడమని మన వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే ఇది మన కలర్ మనం ఉపయోగించాలి. అయితే పిల్లలకు చదువు రాకున్నా సరే ఒక పిల్లకు గ్రీన్ కలర్ పిల్ల వేయండి, దాన్ని అది ఉంటుంది కవర్. మళ్ళీ ఇంట్లో కూడా పిల్లలు చిల్డ్రన్ బెడ్స్ రూమ్లో మొత్తం గ్రీన్ అయిపోయండి, మెమరీ పవర్ పెరుగుతుంది బుద్ధుడికి సంబంధించి. అయితే మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా. మీకు భూత ప్రేత చేతబడి నివారణ గురించి ఇది 100% పంపిస్తా. ఇది అరబ్బీ డోలకం అని చెప్తే మేము పంపించేస్తాం, మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు. జై గురుదత్తం.